ఆయుధాలు ధరించి దాడులకు పాల్పడుతున్న నేపథ్యంలో కూడా పోలీసులు కూడా కొంత సాహసించలేని పరిస్థితి అనే చెప్పాలి. ఎందుకంటే మారణాయుధాలు ధరించి ఒక్కసారిగా దాడికి దిగుతున్నటువంటి పరిస్థితి కాబట్టి ఆ నేపథ్యంలో పోలీసులు కూడా ఒక రకంగా భయపడాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రత్యేకమైన దృష్టి సారించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని కూడా నగరవాసులు చెప్తున్నారు. ఇప్పటికే కొన్ని ఇళ్లలో నగరాల్లో ఉన్నటువంటి నగర శివారు ప్రాంతాల్లో ఉన్నటువంటి దాదాపు 10 ఇళ్లలో కూడా ఇప్పటికే చోరీకి యత్నించినట్టు తెలుస్తుంది. అయితే ఎవరెవరి ఇళ్లలో చోరీ జరిగింది ఏంటన్నటువంటి విషయం పైన కూడా అటు పోలీసులు ఆరాధిస్తున్నారు. అదేవిధంగా చెడ్డీ గ్యాంగ్ ప్రవేశించిన తర్వాత మారణాయుధాలు ధరించి పోలీసులపై కూడా దాడులు దిగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఒక గ్యాంగ్ కడప నగరంలో ఉంది. ఖచ్చితంగా ఈ గ్యాంగ్ దేనికైనా బరి తెగిస్తున్నటువంటి ఆరోపణలు కూడా బలంగా వినిపిస్తున్నాయి. ఆ నేపథ్యంలో పోలీసులు కూడా ఒకరు ఇద్దరు వెళ్ళి అక్కడ వారు ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని పరుగులు తీయాల్సినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఖచ్చితంగా చెడ్డీ గ్యాంగ్ పైన ప్రత్యేకమైన దృష్టి సారించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందన్నటువంటి భావనతో ఇప్పటికే జిల్లా ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ కూడా ఆదేశాలు జారీ చేశారు. ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో కూడా పోలీసులు కూడా కొంత ఏదైతే సమాచారాన్ని అందుకున్నటువంటి పోలీసులు కూడా కడప నగర శివారు ప్రాంతాల్లో కావచ్చు, అదేవిధంగా ఇతర ప్రాంతాల్లో కూడా గాలిస్తున్నటువంటి పరిస్థితి. చెడ్డీ గ్యాంగ్ ఎక్కడెక్కడ ఉంది, ఏంటి అసలు ఈ గ్యాంగ్ ఎక్కడ మాటు వేసిందన్నటువంటి విషయం పైన కూడా అటు ఆరాధిస్తున్నారు. మరోవైపు నగరంలో జరుగుతున్నటువంటి వరుస దొంగతనాల నేపథ్యంలో కూడా ప్రత్యేకమైన దృష్టి సారించినటువంటి పోలీసులు ఇప్పటికే ఏదైతే చెడ్డీ గ్యాంగ్ ఎక్కడెక్కడ ఉంటారు, వాళ్ళు ఏ ప్రాంతంలో నివసిస్తారు